ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. గమనించండి, యేసు ప్రభువారు ఈ భూలోకానికి మన కొరకు వచ్చినందుకు, దానికి ప్రతిగా మనం ఏం చేయాలి అనేది గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. గమనిస్తున్నారా? ఆయన ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అనంటే, మనం గమనించాల్సిన గొప్ప విషయము, యేసు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టాడు. సమస్తాన్ని సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన సృష్టిలోనికి తాను సృష్టించిన వ్యక్తిలాగా ఆయన అరుదించడం, ఆయన రావడం ఎంత అద్భుతం! ఎవరికైనా ఇంత గొప్ప భాగ్యం ఉందా? లేనే లేదు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన మన కొరకు మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఆయన ఈ లోకానికి రాజుగా రాలేదండి. రాజుగా పిలిపించుకోవడానికి, రాజుగా పిలవబడ్డానికి, కొలవబడ్డానికి, దేవుడుగా ఆయన చలామణి అవ్వడానికి ఈ లోకానికి రాలేదు, కానీ దాసుడిగా వచ్చాడు. నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును దానికి ప్రతిగా నా ప్రాణమును అర్పించుటకు ఈ లోకానికి వచ్చాను అని చెప్పిన గొప్ప దేవుడు యేసు ప్రభువారు మాత్రమే. ఆయన ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కానీ రెండవసారి ఆయన దాసుడుగా రావట్లేదు, ఆయన వీరుడుగా రాబోతున్నాడు. ఆయన గొర్రెపిల్లగా రాబోతలేదు, యూదా గోత్రపు కొదమ సింహముగా రాబోతున్నాడు. ఆయన రిక్తునిగా, లేదంటే తగ్గిపోయినటువంటి వ్యక్తిగా, లేకపోతే ఎన్నిక లేని వ్యక్తిగా రావడం లేదు, కానీ ఆయన మేఘారూఢుడై రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఈ భూమి మీదకి దిగి రాబోతున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాల్సిందే. ఈరోజు రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు అంటే కుదరదు. దేవుడు తప్ప మనకు సహాయం ఎవరు చెయ్యరు. తన కృప మన ఎడల చూపించే దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి రిక్తునిగా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా తనను తాను చేసుకొని వచ్చాడంట. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటో తెలుసండి? ఆయన తగ్గించుకున్నాడండి, ఖాళీ చేసుకున్నాడు. ఖాళీ లేనంత ఉంది ఆయనకి, కానీ ఆయన ఖాళీ చేసుకొని ఖాళీ సంచిగా ఈ లోకానికి వచ్చాడు. నా దగ్గర ఏమీ లేదు అని ఒక తగ్గింపు స్వభావం, దీన స్వభావం, లేదంటే ఒక రిక్తయుక్తమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండి ప్రభువు మన కొరకు వచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఈ రోజుల్లో తగ్గించుకునే సేవకులు తక్కువైపోయారు, హెచ్చించుకునే సేవకులు ఎక్కువైపోయారు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా అలాగే. వాళ్ళని తగ్గిస్తే ఊరుకోరు, వాళ్ళ పేరు చదవకపోతే ఊరుకోరు, వాళ్ళ పేర్లు రాయకపోతే, వారిని అసలు గుర్తించకపోతే గొడవ. ఇల్లు పీకి పందిరేస్తాం, పందిరి పీకి పడవలో వేస్తాం అన్నట్టు. ఏదైతే అది. మనం అంత దారుణమైనటువంటి స్థితిలోనికి ఈ రోజుల్లో గొప్పలు, ఈ రోజుల్లో అధికారం కోసం ఎంత 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 దారుణాలకు తెగబడుతున్నారో మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ మాటలు వింటున్న మనందరికీ ప్రభువు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. కాబట్టి సాక్షాత్తు యేసు ప్రభువారి కంటే ముందుగా వచ్చినటువంటి ఆయన ప్రవక్త, ఆయన యొక్క దాసుడు అయినటువంటి యోహాను కూడా అంటాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రును కాను అని తగ్గించుకుంటాడండి. అబ్బా! ఈ రోజుల్లో నిజంగా తగ్గించుకోవటం ఎంత ఘనమైన విషయమో గమనించండి. యేసు ప్రభువారు పుట్టుకలో మనకు నేర్పించే పాఠమే అది. కృతజ్ఞత కలిగి ఉందామా? ఆయన మన కొరకు తగ్గించుకొని అన్నీ వదిలిపెట్టాడు. యేసయ్య సేవ కోసం నీ ఇష్టాలను, నీ యొక్క నీకు నచ్చిన వాటిని, నీకు నచ్చిన వారిని వదిలిపెట్టడానికి నీకు ఇష్టమేనా? ఒకవేళ ఇష్టం లేకపోతే క్రిస్మస్లో నువ్వు నేర్చుకోవాల్సింది, అలవర్చుకోవాల్సిన పాఠం అదే. యేసయ్య నీకు నాకు చెప్పే పాఠం ఏంటంటే, నీ అయిన వారిని, నా అయిన వారిని మనము కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. అయినా కూడా పర్వాలేదు, నా దేవుడి కంటే ముఖ్యమైనది ఏది కాదని నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఆయన కోసం కష్టపడి కొంతకాలం నీ అనుకున్న వారిని, నా అనుకున్న వారిని వదిలిపెడితే ఆయన వారిని నీ జీవితంలో ఇంకా పర్మనెంట్గా ఉండేటట్లు చేస్తాడు. అర్థమైందా? దేవుని కోసం
మనం మనుషుల్ని వదులుకోవడంలో తప్పు లేదు గానీ, మనుషుల కోసమో, మన ఇష్టాల కోసమో దేవుడిని వదిలేయటం తప్పు. కాబట్టి అలా కాకుండా దేవుడు అంటాడు, యేసుప్రభు వారు పరలోకం నుంచి వచ్చిన తర్వాత, "నా చిత్తం కాదయ్యా నీ చిత్తం. నీ చిత్తమే నెరవేరాలి." మరి అటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు గనుక, ప్రభు కృపలో మనము కూడా అలాగున ఉండి, ఈ క్రిస్మస్ మన క్రిస్మస్‌గా తగ్గింపు స్వభావంతో ప్రభువుకి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి, ఆయన వలన బలా నమ్మకమైన మంచి దాసుడా అని కితాబు పొందుకునే వ్యక్తులుగా ప్రభువు మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్.